మరియు అదే విధంగా మన గ్రామ ప్రజలందరికీ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి మా కార్యకర్తలకు లీడర్లకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారు మనకు మల్లపరిచిన వ్యక్తి శ్రీనివాస్ రెడ్డి గారు కూడా ఈ రోజు సీనాన్ని ఏ విధంగా పనిచేస్తారు రాబోయే కాలంలో సార్ కూడా అదే విధంగా పనిచేస్తారు. కాబట్టి మన ఊరైనా లోకల్ అయినా చేపిస్తా బావే కానీ పెద్ద లెక్క రావే చేపిస్తాబా. ఓ ఎంకట ఓ ఎంకట ఇవాళ వరకు నువ్వు నన్ను అడగలే, నా దగ్గర రాలే. నిజంగా ఆగా నీవే కూర్చున్నాను సమాధానం చెప్తాను నేను. సమాధానం చెప్పేటట్టు నేను ఉన్నా కదా. ఈ ఊర్లో అయిపోయా కాదు ఈనాటి వరకు మీకు పని చేస్తున్నా ఇంటి సార్ చాలా ఉందమ్మా. ఇంట్లో పోదాం హాస్పిటల్ పోదాం. కొద్దిగా అట్లా బయటికి తీయండి సార్. అట్లా బయటికి తీయండి సార్. తీసుకుంటారా? అప్పటి నుంచి వెళ్ళి తీసుకుంటున్నాం. ఒకటే సార్ సాయం చేస్తుంది వంటకాడ
पानी अरे विनय जरूर ముందుకు రమ్మా ఒక మోడల్ సిటీగా ఏర్పాటు చేయడానికి ఈరోజు అతను కృషి చేస్తున్నాడు. అదేవిధంగా అతనితో పాటు ఖచ్చితంగా నేను పాల్గొంటానని ఆయన సహాయ సహకారాలతో మా సహకారాలతో కేంద్ర నిధులను రాబట్టి ఖచ్చితంగా మహబూబ్ నగర్ ఖచ్చితంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో నేను పాల్గొంటా. చాలా ఉన్నాయి పనులు. ఈరోజు మనకు పాలమూరు రంగారెడ్డి అనే ప్రాజెక్టు నడుస్తున్నది. మిషన్ భగీరథ తోటి ఈరోజు నీళ్లు తాగుతున్నాము. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు ఆల్రెడీ మన మంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు చెప్పాడు 18,000 కోట్లు మంజూరు చేసినాము, మళ్ళీ చేసుకోవాలని. చాలా ఉన్నాయి. మీకు ఖచ్చితంగా నేను చెప్తున్నా, మహబూబ్ నగర్ కు మంచి రోజులు వచ్చినాయి. మన ముఖ్యమంత్రి గారు ఉండడం వల్ల ఇక్కడ మేము మహబూబ్ నగర్ కు మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ ఉండడం ద్వారా ఇంకోటి మేము కష్టపడి పైకి వచ్చిన ఫ్యామిలీ మాది. ఏదో తిని పండుకొని ఆశామాసి కథలు చెప్పే ఫ్యామిలీ కాదు మాది. ఖచ్చితంగా ₹1 సెంట్రల్ గవర్నమెంట్ వచ్చిందంటే అది మీకే ఉపయోగం అవుతుంది. మా జేబులలో తిరిగే రకం కాదు మాది. ప్రజాసేవ అనేది మాకు చిన్నప్పటి నుంచి ఉంది. ఇప్పుడు కూడా ప్రజాసేవ చేసుకోవడానికి వచ్చినాము. ఖచ్చితంగా నేను మహబూబ్నగర్ గురించి ఆలోచన చేస్తా, మీ గురించి అన్ని రకాలుగా మేము చూస్తామని చెబుతూ నేను సెలవు తీసుకుంటున్నా. దగ్గర ఉన్నాయి అని చెప్పి జేబులకి తీసి సంచి వీకి ఇచ్చే పరిస్థితి అలా వచ్చింది. అడుక్కున్న పరిస్థితి లేదు. రేపు మేము 2,000 చేస్తున్నాం వచ్చే నెల. ఇంకా 2,000 చేసినాక ఇంకా ఎవరిని అడుక్కునాల్సిన పరిస్థితి లేదు. ఎందుకడికి కొడుకు చుట్టూ తిరిగేది, వాడు ముఖం తప్పిస్తుంటే పెళ్ళను ఏమని అనుకుంటుందేమని పెళ్ళాన్ని అడుక్కునేది. ఇవాళ అదే పెళ్ళం అత్తను అడుక్కుంటుంది, అత్త బాగున్నావా, అత్త తిన్నావా అని చెప్పి. ఎందుకంటే అత్తకు జీతం వస్తుంది, రేపు 2,000 వస్తుంది, ఇంకా మంచిగా అడుక్కుంటున్నారు. ఇలా అడుక్కునే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి ఇలా ప్రభుత్వం తెచ్చింది. రేపు ఈ ఎనుగొండ అప్పనపల్లి వాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఇక్కడనే 500 ఎకరాల్లో ఐటీ ఇండస్ట్రీ వచ్చిన 500 ఎకరాల్లో మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ కారిడార్ వస్తుంది. ఒక కాటన్ మిల్ ఉంటే 2 ఊర్లు బతికేటి. ఉన్న కాటన్ మిల్ బంద్ అయింది. ఇన్నేళ్లలో ఎవరైనా కనీసం ఒక ఫ్యాక్టరీ తెచ్చిందా? ఇలా 500 ఎకరాల్లో తెస్తున్నాం. మీరందరూ నడుచుకుంటూ పోయి ఉద్యోగాలు చేసి మీ పిల్లలు మీ కళ్ళ ముందర ఇట్లే ఉద్యోగాలు చేసి వచ్చే పరిస్థితి ఇలా వస్తుంది. 70 ఏళ్ళు పరిపాలించే వాళ్ళు ఏం చేసిండ్రు? చాలా మంది వస్తారు, మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఇక్కడ వస్తారు, అడగాలి ఏం చేసినవా, ఏం ఉద్ధరించినవా, నువ్వు నీళ్ళు ఇచ్చినవా. కేంద్ర మంత్రులు కూడా వస్తారు. నిన్ను ఎంపీ చేస్తే నువ్వు మంత్రి అయినావు, కేంద్ర మంత్రి అయినావు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి అయినావు. ఒక్క సంతకం చేస్తే నీళ్ళు వచ్చేటివి. నువ్వు ఎందుకు చేయలేదు అంటే మేము ఇట్లే బతకాలనా, ఇట్లా పీద ఉండాలనా అడగాల్సిన అవసరం ఉంది.
70 ఏళ్ళు పరిపాలించిన నాయకులు సిగ్గు లేక గ్రామాలలో తిరుగుతూ ప్రజలను తప్పుదో పట్టిస్తా ఉన్నారు. చదువుకున్నటువంటి అవివేకు ఇలా సిగ్గుతో తరలించుకున్నది పోయి ఇలా పబ్లిక్ పోయి రెచ్చగొడుతున్నారు. ఇలా కులాలు మతాల మధ్య రెచ్చగొట్టడం కాదు, అన్నం పెట్టాలి, అన్నం పెట్టి ఆదరించాలి. ఆపదలు ఉంటే ఆదుకోవాలి. ఇది కావాలి ఎవరికైనా కానీ. మోడీ వచ్చి ఏం చెప్పిపోయినాడు ప్రధానమంత్రి? ఈ ఊరికి ఏమైనా ఇస్తాడా? గంజి ఇస్తాడా? పెన్షన్ ఇస్తాడా? నీళ్ళు ఇస్తాడా? ఏం చెప్పలే. అందుకే 20,000 మంది రాలే. రాహుల్ గాంధీ వచ్చిండు, 6,000 మంది వచ్చారు. ఎందుకు? మీ మీద నమ్మకం లేదు కనుక. ఇలా మా కేసీఆర్ వస్తే 2 లక్షల మంది వచ్చారు. ఎందుకు వచ్చిండ్రు? కేసీఆర్ చెప్పిన మాట చేస్తాడు. వచ్చి ఏం చెప్పిండు? మా ముసలిలకు 2,000 చేస్తా, వికలాంగులకు 3,000 చేస్తా, సాగునీరు చేస్తా, కాలువల ద్వారా చెరువులు గుంటలు నింపుతా, అందరిని ధనవంతులు చేస్తా, ఈ మహిళలు కాపాడుతా అని చెప్పిండు. మనడు కనుక, మన నాయకుడు కనుక మన ప్రాంతం గురించి చెప్పిపోయిండు. అదే వాళ్ళు ఇద్దరు మనోళ్ళు కాదు కనుక వాళ్ళు అక్కడ పోయిండు. మరి నిలబడిన ఇద్దరు అభ్యర్థులు కూడా ఉద్యోగులు, వాళ్ళు ఇక్కడోళ్ళు కాదు, ఈ పార్లమెంట్ నియోజకవర్గం కాదు. అక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోతే, చిత్తుగా ఓడిపోతే ఆ ఓడిపోయిన ఎమ్మడి మళ్ళీ ఓడిపోయిన కూడా జమై ఓడిపోయిన అందరు కలిసి అరే మనం అందరం ఓడిపోతున్నాం, అందరం కలిసి చేసి ఏర్పాటు చేసుకోవాలి, ఓడిపోయిన అందరం కలిసి మళ్ళీ గాల్లోకి నిలబడి ప్రజలను తప్పుదో పట్టించాలని చెప్పి ఓడిపోయిన ముఖం నిలక అక్కడ జనం రూపాయి ఇక్కడ చెల్తుందా? గద్వాల జనం 10 రూపాయలు వెళ్తాయా? కలకుర్త జనాలు 10 రూపాయలు వెళ్తాయా? ఒక 10 రూపాయలే ఆ ఊర్లో జల్లని నీళ్ళు వెళ్ళినప్పుడు మరి ఒక ఎంపీగా నీవు ఎమ్మెల్యేకే పనికిరావని ఆ ఊర్లో అంటే ఇక్కడ వచ్చి ఏం ఉత్తరిస్తాడు, ఏం నడుపుతాడు అని ఆలోచన మీరందరూ చేయాలి. ఎవడో వచ్చి చెప్పగానే, ఏదో వచ్చి చెప్పగానే, ఇంత ఏదో ఛాయ్ ఒకటి రాత్రి కానీ పొద్దుగా లేచి ఈ మీటింగ్లకు అది మాట్లాడతా ఇది మాట్లాడతా అంటే యాప చెట్టు కింద మాట్లాడితే యాప చెట్టు కూడా క్షమించదు, గుర్తుపెట్టుకో. యాప చెట్టు కూడా దేవత లాంటిది, బొడ్రాయి కూడా ఇక్కడే ఉంది. మీరే ఆలోచన చేసుకోండి. గాళ్ళకేస్తారా మాకేస్తారా? అన్నం పెట్టడానికి వేస్తారా? సున్నం పెట్టడానికి వేస్తారా? మీరే నిలుచుకోండి. మాకేంటని కూడా మేము అనం. మీకు ఎవరు